ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 21వ రోజు కొనసాగుతోంది. ఎండాడ ఎంవివి సిటీ నుంచి బస్సు యాత్ర మొదలైంది. సీఎం జగన్ కు ఎండాడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎండాడ నుంచి మద్రవాడ మీదుగా ఆనందాపురం చేరుకున్నారు జగన్. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ దగ్గర వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం తగరవలపు మీద జొన్నాడ చేరుకున్నారు సీఎం. జొన్నాడ దాటిన తర్వాత మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చెల్లూరు దగ్గర జరిగే బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. బహిరంగ సభ తర్వాత చింతవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు. అక్కివలసలోనే రాత్రి బస చేయనున్నారు సీఎం. ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 21వ రోజు కొనసాగుతోంది. ఎండాడ ఎంవివి సిటీ నుంచి బస్సు యాత్ర మొదలైంది. సీఎం జగన్ కు ఎండాడ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎండాడ నుంచి మద్రవాడ మీదుగా ఆనందాపురంకు చేరుకున్నారు జగన్. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ దగ్గర వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖిలో పాల్గొన్నారు. అనంతరం తగరపు వలస మీదుగా జొన్నాడకు చేరుకున్నారు సీఎం. జొన్నాడ దాటిన తర్వాత మధ్యాహ్న భోజన విరామం అనంతరం చెల్లూరు దగ్గర జరిగే బహిరంగ సభకు సీఎం హాజరు కానున్నారు. బహిరంగ సభ తర్వాత చింతవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస చేరుకుంటారు. అక్కివలసలోనే రాత్రి సీఎం బస చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ప్రస్తుతం జొన్నాడ వద్ద అయితే ప్రస్తుతం భోజన విరామంలో సీఎం జగన్ అయితే ఉన్నారు. ఇక్కడ అనంతరం మరికొద్ది సేపట్లో అయితే ఏదైతే విజయనగరం చెల్లూరు అనే గ్రామం వద్ద అయితే సిద్ధం బహిరంగ సభ అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలాది మందిగా జనాలు అయితే సభకు తరలి వచ్చారు. మరికొద్ది సేపట్లో అయితే ఏదైతే జొన్నాడ భోజన విరామ శిబిరం నుంచి ఆయన మరికొద్ది క్షణాలు బయలుదేరిపోతున్నారు. ఆ బస్ యాత్ర ద్వారా బయలుదేరిపోతున్నారు. ఇక్కడ నుంచి సుమారుగా 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెల్లూరు బహిరంగ సభకు అయితే ఆయన రానున్నారు. ఈ సభలో సీఎం జగన్ అయితే ప్రసంగిస్తున్నారు. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా అయితే భారీ ఎత్తున అయితే ప్రజలు చేరుకుంటున్నారు. అలాగే నాయకులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం అంతా నిండి ఉంది. ప్రస్తుతానికైతే జొన్నాడ వద్ద అయితే ఇప్పటికే ఏదైతే ఎండాడ నుంచి అయితే ఈ రోజు అయితే 21వ రోజు అయితే బస్సు యాత్ర ప్రారంభమైంది. వైజాగ్ జిల్లా ఎండాడ నుంచి. అక్కడి నుంచి ఆనందపురంలో అక్కడ సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి అయితే తగరపోల్స్ మీదకి అయితే జొన్నాడ చేరుకుంది. జొన్నాడలో అయితే మధ్యాహ్నం భోజన విరామం తీసుకున్నారు సీఎం జగన్. అక్కడి నుంచి ప్రస్తుతం అయితే అక్కడే ప్రస్తుతం ఉన్నారు. మరికొద్ది సేపట్లో అయితే అక్కడి నుంచి ఆయన జొన్నాడ నుంచి ఇక్కడ చెల్లూరు వద్ద జరిగే బహిరంగ సభకు హాజరవుతున్నారు. ఈ బహిరంగ సభలో ప్రసంగం అనంతరం ఆయన మళ్ళీ ఇక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ఎంటర్ అవబోతున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే చింతలవలస, భోగాపురం మీదుగా అలాగే రణస్థలం మీదుగా అయితే అక్కివలస అనే గ్రామం వద్దకు చేరుకుని అక్కడే నైటాలు చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం అయితే చెల్లూరు వద్ద జరిగే బహిరంగ సభకు అయితే భారీ ఎత్తున అయితే ప్రజలు తరలివస్తున్నారు. తండోపతండ్లుగా ఆ జిల్లా వ్యాప్తంగా కూడా నలుమూల నుంచి కూడా భారీ ఎత్తున తరలివస్తున్నారు. మరోపక్క నాయకులు, కార్యకర్తలతో అయితే ఇక్కడ సందర్భ వాతావరణం నెలకొంది. అలాగే ఇంతకు ముందు కూడా సీఎం జగన్ కి ఆహ్వాన పరుస్తూ ఇక్కడ భారీ ఎత్తున బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. మొత్తమే చూసుకుంటే మరి కొద్ది క్షణాల్లో అయితే సీఎం బహిరంగ సభకు వద్దకు అయితే రానున్నారు. థ్యాంక్ యూ నాయుడు.